నమస్తే నాగార్జున గారు. నమస్తే. సార్, ఎన్నికలు కరెక్ట్‌గా వారం రోజులున్నాయి. ఇప్పటి నుంచి లెక్కేస్తే. ఈలోపు చాలా సర్వేలని వస్తున్నాయి. హ్మ్. అండ్ ఈ సర్వేలు గూడా ప్రజల్ని మెబ్బపెట్టడానికి కొంతమంది చాలామంది వైసీపీకి ఇస్తున్నారు. చాలామంది టీడీపీకి ఇస్తున్నారు. అసలు ఏ సర్వే ఇప్పుడు నమ్మాలంటారు? అంటే గతంలో కూడా మనం చాలా సర్వేలు చూసాము. రోజుకొక సర్వే. ఇంకా చెప్పాలంటే రోజుకు 2 సర్వేలు కూడా వస్తున్నాయి. హ్మ్. ఎవరి పాండిత్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. సరే, కొన్ని ఇందాక మీరు అన్నట్టు ఒకటి వాళ్ళకి చెప్పొచ్చు, ఒకటి వీళ్ళకి చెప్పొచ్చు. కానీ ఓవరాల్గా మనం చూస్తూ ఉంటే వచ్చినటువంటి మెజారిటీ ఆఫ్ ద సర్వేస్ అన్నీ కూడా కూటమి అనేటువంటిది అధికారంలోకి రావటం ఖాయం అని చెప్పేసి అని చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా దాదాపు 10 సర్వే సంస్థలు చెప్తే ఒకటో రెండో మాత్రమే వైఎస్ఆర్సీపీకి చెప్పిన, మిగతావన్నీ కూడా కూటమి వైపే మొగ్గు చూపటం అనేటువంటిది మనం చూసాం గతంలో. అయితే లాస్ట్ ఈ వచ్చేటువంటి వీటన్నిటిలో దేన్ని నమ్మాలి, మనం దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలనేది పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది సాధారణ ప్రేక్షకులకు కానీ లేకపోతే ఓటర్లకు కానీ. అవును. అయితే మనం లాస్ట్ టైం కూడా ఒకసారి దీని గురించి మాట్లాడాము. ఇప్పుడు ఉన్నటువంటి వాటన్నిటిలో స్థానికంగా తెలుగు వాళ్ళు చేస్తున్నటువంటిది, తెలుగు అతనైనటువంటి ప్రవీణ్ అని ఒక ఆయన చేస్తున్నాడు, రైజ్ అని చెప్పేసి అని. ఓకే. వాళ్ళది గత కర్ణాటక ఎలక్షన్లో తీసుకున్నా కానీ, తర్వాత మన తెలంగాణ ఎలక్షన్స్లో తీసుకున్నా కూడా చాలా అక్యురేట్గా అతను చెప్పిన దానికి దరిదాపుగా అదే 99% రిజల్ట్ అలాగే వచ్చింది. సో అలాగే రావటం వలన ఏంటంటే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి కారణాలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్ పద్ధతి కానీ, అది చాలా సైంటిఫిక్గా నాకు అనిపించింది. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కూటమికి 108 సీట్ల దగ్గర నుంచి 120 దాకా వచ్చే అవకాశం ఉందని, ఒక 50 నుంచి 58 వరకు ఈ వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా ఒక వారం రోజులే ఉంది కాబట్టి, రిజల్ట్ రావడానికి కూడా మ్యాక్సిమం 4 రోజులే ఉంది కాబట్టి దాదాపుగా రిజల్ట్ ఇలాగే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే వాళ్ళు చేసిన తర్వాత దాదాపు ఇది వచ్చి ఒక 4 రోజులు దాదాపు అయింది రైజ్ వాళ్ళది. అవును. ఆ తర్వాత కూడా పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం 2 విషయాలు వైఎస్ఆర్సీపీని దెబ్బతీసేటట్టుగా కనపడుతున్నాయి. ఒకటి, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో ఏవో అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఊహించినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకే అదొక పెద్ద షాక్ లాగా తగిలి ఆ విషయంలోనే వాళ్ళు గందరగోళంలో ఉన్నప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది బయటికి రావడంతో కరెక్ట్గా వారం రోజుల క్రితం, పోయిన సోమవారం నాడు దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు, ఎవరికైతే కాస్త ఆస్తిపాస్తులు ఉన్నాయో, రిజిస్ట్రేషన్స్ గురించి తర్వాత వీటి గురించి కాస్త అవగాహన ఉందో, ఆ అన్ని వర్గాలు కూడా ఆందోళనలో పడ్డాయి. భారతదేశంలో చరిత్రలోనే ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నీ ఒరిజినల్ పట్టా నీ దగ్గర ఇవ్వము, మా దగ్గర పెట్టుకొని కేవలం జెరాక్స్ కాపీ మాత్రమే నీకు ఇస్తాము అనేటువంటి మాట, అది చాలా భయాందోళనకు గురి చేస్తుంది. సరే, లోతుల్లోకి వెళ్తే అది మంచా చెడా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి సజెస్ట్ చేశారా, వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారా, అది చాలా తతంగం ఉంది దాంట్లో. మంచి చెడులకు నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒక సాధారణ మానవుడు, సాధారణంగా ఏదో ఒక ఆస్తి రాష్ట్రంలో కలిగినటువంటి ఏ వ్యక్తికైనా సరే, నువ్వు అమ్మినా లేకపోతే నువ్వు కొనుక్కున్న వాళ్ళకి నీకు నీ ఒరిజినల్ డాక్యుమెంట్ నీ దగ్గర రాదు, అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, కేవలం నీకు జెరాక్స్ కాపీ మాత్రమే ఇస్తారు అన్నప్పుడు ఏమవుతుందంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్రాక్ రికార్డు మనం చూసాం. తాకట్టు పెట్టడానికి అనువుగా ఉన్న దేన్నైనా సరే, అది విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, లేకపోతే కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, లేదా మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని 20 సంవత్సరాలు 25 సంవత్సరాలకు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా అన్ని తాకట్లు పెట్టి అప్పు తెచ్చుకుంటున్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర లేకుండా గవర్నమెంట్ దగ్గర ఉందంటే నా భూమిని కూడా పెట్టి వీళ్ళు ఏమన్నా అప్పు తెస్తారేమో అనేటువంటి భయం అనేది కామన్ మ్యాన్లో బాగా వెళ్ళిపోయింది. సో అది రాబోయే ఈ వారం రోజుల్లో దాని ఇంపాక్ట్ ఇంకా కూడా చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది.
కాబట్టి వెళ్ళే కొద్దీ చివరి రోజు వరకు, చివరి ఓటు పడే వరకు కూడా ఈ ఏదైతే మిగతా సర్వే సంస్థలన్నీ చెప్తున్నాయో వాటికంటే కూడా ఎక్కువ సీట్లు ఈ కూటమికి వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ఆ భయాందోళనలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను అధికారంలోకి వచ్చిన రోజునే నా రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెడుతున్నాను కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదని భరోసా కల్పిస్తున్నప్పుడు ఏంటంటే న్యాచురల్గానే జనాలు అటువైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది. ఆ మొగ్గు అనేటువంటిది ఎంత దూరం వెళ్తుంది అనేటువంటిది మనందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.